అయితే యాక్చువల్‌గా 'సుకుమార్' గారు ఈ సినిమాలో నాట్ ఓన్లీ అంటే ఒక ప్రొడక్షన్‌లో పార్టే కాదు, కొంచెం క్రియేటివ్‌గా కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన సజెషన్స్ కొన్నున్నాయి. ఎడిట్‌లో కొంచెం ఆయన సజెషన్స్ చేశారు అయన్నీ ఉన్నాయి. సో, ఆయనదే ఏమన్నా మీకు మా వచ్చిందా అసల? ఈ ఈ సినిమా వరకు ఆయన నాతో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయిందైతే ఏం లేదండి. హ్మ్. హ్మ్. మేబీ బుచ్చి ఆయన డిస్కస్ చేసుకొని తర్వాత ఏమైనా కమ్యూనికేట్ చేస్తుంటే చేసుండొచ్చు. అంతేగాని ఆయన లొకేషన్‌కొచ్చినప్పుడు కూడా ఏమి ఇన్వాల్వ్ అవ్వడం నో. గాని నో. ఏమన్నా. డైరెక్ట్‌గా ఇన్‌పుట్ ఏం లేదు. హ్మ్. అయితే 'చిరంజీవి' గారు కూడా 3, 4 సార్లు వచ్చారు గదా! సో, మొన్న దాంట్లో చూస్తే అంటే ఆయన కూర్చొని జోకులేస్తుంటే అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. అంటే హ్మ్. ఆయన ఎప్పుడూ అదే ఆరాతో వస్తారనుకోండి. హ్మ్. సో, 'చిరంజీవి' గారు ఏమన్నారు? మీ మీ ఆర్ట్ వర్క్ గురించి ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మాత్రమే ఆర్ట్ వర్క్ గురించి కంపల్సరీగా మాట్లాడగలం. అలాంటి ఒక సినిమా ఇది గదా! సో, ఆయన దాన్ని ఆయనతో ఏమన్నా షేర్ అంటే చేసుకోవడానికి ఆ ఏమన్నా రోజు నేను ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం కుదరలేదు. హ్మ్. జనరల్‌గా సెట్‌కొచ్చిన గెస్టులతో కమాన్ ఇప్పుడేంటో చెప్పు అని అయితే అడగలేం గదా! అహా! అడగలేం. బట్ ఆహ్, కాకపోతే ఏంటంటే వాళ్ళే మాట్లాడుతుంటారు గదా! కొన్ని కొన్ని సార్లు మన వర్కే సి మాట్లాడిస్తది గదా! సీ ఆ హ్మ్. విజువల్స్ ఆయన ఎన్ని చూసారని నాకు ఐడియా లేదు హ్మ్. ఆ హ్మ్. టైంకి. ఆ హ్మ్. రోజు ఆయన వచ్చింది కూడా కుస్తీది అదిరిపోయింది. హ్మ్. చరణ్ గారు అసలు వేరే లెవెల్ లుక్‌లో ఉన్నారు అని అన్నాక ఆ ఎక్సైట్‌మెంట్‌లోనే వచ్చారు. హ్మ్. సుకుమార్ గారు గాని, ఎవరైనా గాని. హ్మ్. హ్మ్. సో, అక్కడ మోర్ ఆఫ్ ఆ సిట్యుయేషన్ ఎంజాయ్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నాం గానీ హ్మ్. మిగతాయి అడగల. బట్ డెఫినైట్‌లీ అడుగుతా. యాహ్! అయితే 'చరణ్' గారితో రెండో సినిమా గదా మీకిది? అవునండి. ఆ! సో, ఆ సినిమాకి, ఈ సినిమాకి చూసుకుంటే గనక ఆయనలో ఆ ట్రాన్స్‌ఫర్మేషను లేదంటే అంటే ఒక కసి పెట్టి మొత్తం చేస్తున్నట్టు కనపడుతుంది ఇది మాకు. అంటే ఏ టీజర్ వచ్చినా అంటే ఒక్కొక్క సినిమా నుంచి ఏదైనా ఒక టీజర్ హిట్ అవుతది. హ్మ్. లేదంటే ఒక సాంగ్ హిట్ అవుద్ది. అవును. బట్ ఇప్పటి నుంచి 'పెద్ది' నుంచి ఏదొచ్చినా ప్రతీదీ బ్లాక్ బస్టర్ టాకే. హ్మ్. సో, అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ ఎలా ఉంది? సో, దానికి మీరు చూసిన తేడా ఏంటి సార్ ఆయన? 'గేమ్ చేంజర్' సినిమా స్టోరీ వైస్ ఇట్స్ ఎ వెరీ కమర్షియల్ టెంప్లేట్ అండి. హ్మ్. సో, అక్కడ మోర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫిల్మ్ కాదది. హ్మ్. బట్ దిస్ ఈస్ 100% పర్ఫార్మెన్స్ బేస్డ్. హ్మ్. ఇప్పుడు 'చరణ్' గారికి 'రంగస్థలం' అనే ఒక మార్క్ ఎలా రిజిస్టర్ అయిందో హ్మ్. ఆయన ప్రాసెస్ ఆఫ్ వర్క్‌లో, యెస్. హ్మ్. అలాగే ఇది అలాంటి స్కోప్ ఉన్న సినిమా. హ్మ్. ఇప్పుడు ఎవరైనా ఎందుకు కంపేర్ చేస్తున్నారు 'రంగస్థలము' అంటే హ్మ్. అది తక్కువ, ఇది ఎక్కువ అని కాదు. యెస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ టైమ్ లైన్‌కి, ఆ కథకి ఇట్ డిడ్ ఇట్స్ బెస్ట్. ఆయనే జెప్పారు గదా! 'సుకుమార్' అవును. గారన్నారు. రంగస్థలాన్ని దాటేసాడని ఆయనే జెప్పారు గదా! కథ, హ్మ్. కథ అసలు దానికి మించిన కథ. హ్మ్. అంతవరకు ఎట్ ద సేమ్ టైమ్ ఆయన పెర్ఫార్మన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు గదా! 100% అండి. ఆ! కథలో ఆ ఆ వేరియేషన్ ఉంది వేరియేషన్ ఉంటే అన్నప్పుడు, ఆ! నీకు ఈళ్ళందరూ వదిలేసే హీరోలు గాదు. అవును. ఇంకా ఆపర్చునిటీ దొరికినప్పుడు తినేస్తారు. హ్మ్. అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చాలా నీట్‌గుంటాయి. హ్మ్. మీరు సినిమాలో చూస్తే జర్నీ మొత్తం అదే బావుంటది. మాకు అంటే ఫస్ట్ ఏమో సిక్సర్ రన్ కొట్టారు. హ్మ్. ఫస్ట్ సిక్సర్ అన్నారు. హ్మ్. ఓహ్! ఇది క్రికెట్ బేస్డా అనుకున్నాం. హ్మ్. నెక్స్ట్ వచ్చేసరికేమో కుస్తీ చూపించారు. హ్మ్. సో, ఏంటి ఇన్ని ట్రాన్స్‌ఫర్మేషన్‌లు ఇక్కడే చూపిస్తున్నారు. మరి నెక్స్ట్ ట్రైలర్‌లో ఇంకేం చూపించబోతున్నారు? లేదు, ట్రైలర్‌లో మీకసలు కథ టోటల్ కోర్ హ్మ్. కాన్సెప్ట్ ఏదైతే ఉందో అర్థమవుతది. హ్మ్. అండ్ ఏం చూడబోతున్నారు అనేది కూడా మీకు అర్థమైపోతది. హ్మ్. సో, అక్కడ హైడౌట్ ఏం లేదు. హ్మ్. అండ్ 100% మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీకే తెలుస్తది. మనం ఏం ఆడుకున్నాము, హ్మ్. ఎందుకు ఆడుకున్నాం అనేది. హ్మ్.